మామ మీకు తెలుసా హనుమంతుడు హృదయంలో రాముడిని ఎందుకు దాచుకున్నాడనేసి. ఇంకా పొద్దున్న లేవగానే ఫ్రెష్ అయిపోయేసి మన హనుమాన్ చాలీసాని చదువుకొని ఇంకా నా ప్రీ వర్కౌట్ కోసం ఒక చిన్న షేక్ అయితే చేసుకొని తాగేసి ఇంకా మనం ఫాస్ట్ గా జిమ్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. జిమ్ కి వెళ్ళగానే వామప్ లో కొన్ని పుషప్స్ అయితే చేసుకున్నాం. మామ మన వర్కౌట్ వచ్చేసి నేను ఓన్లీ షోల్డర్ అయితే ట్రైన్ చేసుకున్నా. అలా మంచిగా నా షోల్డర్ కి 3 వేరియేషన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నా. హనుమంతుడు తన హృదయంలో రాముడిని ఎందుకు దాచుకున్నాడంటే హనుమంతుడు రాముడిని దేవుడిగా మాత్రమే చూడలేదు, తన ప్రాణంగా శ్వాసగా జీవనార్థంగా చూశాడు. రాముడు బయట ఉన్న దేవుడు కాదు అని చెప్పడానికి రాముడు తన హృదయంలోనే ఉన్నాడని చూపించాడు. నేను ఉన్నాను అంటే కారణం రాముడు అని చెప్పడమే హనుమంతుడి సందేశం. రాముడు హనుమంతుడి హృదయంలో ఉన్నాడు కాబట్టే హనుమంతుడు ఆంజనేయుడు అయ్యాడు. అలా మంచిగా మన వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకునేసి ఇంకా మిర్రర్ ముందు మనల్ని మనం చూసుకుని కొంచెంసేపు అయితే మురిసిపోయాం. ఇంకా జిమ్ లోనే మన పోస్ట్ వర్కౌట్ క్రియేటిన్ అయితే తీసుకునేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఇంటికి వెళ్ళగానే మన మీల్ అయితే మనమే ప్రిపేర్ చేసుకునేసి మంచిగా మన మీల్ అయితే కంప్లీట్ చేసుకునేసి ఇంకా ఈవినింగ్ అయితే మన క్లాస్ అయితే ఉండింది. ఇంకా మా ఊర్లో అయితే ఫుల్ చలి పెడతాందనేసి చలిమంట అయితే వేసుకునేసి అలా నా నైట్ మీల్ ప్రిపేర్ చేసుకునేసి మంచిగా నా మీల్ అయితే కంప్లీట్ చేసుకునేసి కార్డియో తన డే అయితే కంప్లీట్ చేసుకునేసి అందరికీ జై శ్రీరామ్.